న్యూస్ సీఎం చంద్రబాబు తమ్ముడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకుంటున్నారు. నిన్న ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు రామ్మూర్తి నాయుడు. పార్థివ దేహాన్ని ఏఐజీ ఆసుపత్రి నుంచి నారావారిపల్లెకు తరలించారు కుటుంబీకులు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని అంబులెన్స్లో తీసుకెళ్లారు. పార్థివ దేహం వెంట మంత్రి నారా లోకేష్ వెళ్లారు. సీఎం చంద్రబాబు తమ్ముడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నారావారిపల్లెకు ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పటికే అక్కడ బంధువులు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మరి కొద్దిసేపట్లో ఏదైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు యొక్క భౌతికాయాన్ని గ్రామానికి నారావారిపల్లికి తీసుకొస్తున్నారు. ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయానికి భౌతికాయం చేరుకుంది. భౌతికాయం తీసుకుని ఏదైతే మంత్రి నారా లోకేష్తో పాటు అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇటు ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు యొక్క తల్లి నారా అమ్మనమ్మ, అదేవిధంగా నారా ఖర్జూర్ నాయుడు యొక్క సమాధులు ఉన్నాయి. ఈ సమాధులకు సమీపంలోనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ఇక్కడికి మృతదేహం ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు చేరుకుంటుంది. ఆ తర్వాత అంత్యక్రియలు ఏదైతే ప్రజల సందర్శనార్థం ఇంట్లో ఆయన భౌతికాయాన్ని ఉంచుతారు. సుమారు 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఏదైతే మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా రానున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఏదైతే 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా సుదీర్ఘ పనిచేసిన రామ్మూర్తి నాయుడుకు ఇక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు, సహచరులు ఉన్నారు. చాలామంది ఆయన చలవ వల్లనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారు ఉన్నారు. వారి ఏదైతే వారంతా ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని చివరి చూపు చూడడానికి వస్తున్న పరిస్థితి. మరోవైపు ఇందుకు తగ్గట్టుగా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. మనతో వారి సహచరులు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉండేవాడు మీతో నాయుడు? చంద్రబాబు నాయుడికి 78 నుంచి కూడా అన్న చిన్న కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ చేదోడువాదుగా అన్నకి సపోర్ట్గా ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగాను మంత్రిగా పనిచేసినప్పుడు అయినా సరే కిందంతా లోకల్గా కానీ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ అన్నకు చేదోడు వాదోడుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన ముద్ర పడింది. ఎందుకంటే ఆయన ధైర్యంగా ఎవరు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి సహాయం చేసేవాడు. ప్రతి ఇంట్లో మామర్ది అంటూ ఈ లోకల్గా అయితే వరుసలు పెట్టి పిలుస్తూ అందరినీ కలుపుగలుతనంతో చాలా అంటే ఒకటి ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఈ జిల్లా రాజకీయాల్లో. ముద్దుకృష్ణ నాయుడు తర్వాత జిల్లాలో ప్రతి మండల స్థాయిలో ప్రతి లీడర్కి నేనున్నాను, ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చి ముందుకు నడిపించేవాడు. చంద్రబాబు నాయుడుతో అంత దూరం ఎవరు పోలేని సమస్య ఉండేది ఏదైనా సమస్య వచ్చినప్పుడు. కానీ ఈయన ఉండేదానివల్ల, రామ్మూర్తి నాయుడు ఉండేదానివల్ల ఆ సమస్యను ఆయన దగ్గరికి తీసుకుపోయి ఏదన్నా ఉంటే కూడా పార్టీలో కూడా సమస్యలను పరిష్కరించేవాడు. ఈరోజు అలాంటి నాయకుడిని కోల్పోయిన దానికి జిల్లా చాలా బోసిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే ముద్దుకృష్ణ నాయుడు, రామ్మూర్తి నాయుడు కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి ఇచ్చే భరోసా తెలుగుదేశం పార్టీలో ఈ జిల్లాలో ఎవరు ఇవ్వలేనిది. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి రాజకీయంగా మార్గదర్శిగా ఆయన అడుగుజాడల్లో మేము ఎంతోమంది యువత ఎంకరేజ్ చేసి మేము విద్యార్థి దశ నుండి కూడా మమ్మల్ని కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కూడా రాష్ట్ర కమిటీల్లో కూడా అందరినీ వేస్తూ మమ్మల్ని కూడా చాలా ఈరోజు మేము రాష్ట్ర అధికార ప్రతినిధిగాను ఇట్లా ఎంతోమంది మాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి మీద ఏదైతే ఆయనతో పనిచేసిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమను ఎంతో ప్రోత్సహించిన నారా రామూర్తి నాయుడు ఇక భౌతికంగా లేరు అన్న బాధ వారిని కలిచివేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈరోజు 9 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని ఇంట్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత 10:45 సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకోనున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి, రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏదైతే రామూర్తి నాయుడు యొక్క అనుచరులు, సహచరులు పెద్ద సంఖ్యలో చంద్రగిరికి ఇప్పటికే చేరుకున్నారు. తమ నాయకుడి చివరి చూపు చూడడానికి వారు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఆయనకు పెద్ద అనుచరగానే ఉంది. అదేవిధంగా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 3 దఫాలు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కబడ్డీని ప్రోత్సహించాడు. మహిళా కబడ్డీకి కూడా అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చాడు అని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే అతని స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చి కడసారి తమ సన్నిహితుని చూడడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు అంత్యక్రియలు సాయంత్రం 3 గంటలకు పూర్తి అవుతాయని కూడా అధికారులు ఏదైతే వారి బంధువులు చెప్తున్నారు. ఇందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశారు. ఇదే ప్రదేశంలో ఏదైతే తల్లిదండ్రుల సమాధి పాదాల చెంతనే ఆయన యొక్క సమాధులను ఆయన యొక్క అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు కూడా ఏదైతే వారి కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పాటు సుమారు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు తగ్గట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.